గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మ్యాట్రిసెస్లో నుంచి ఎస్ఏక్యూస్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 1 3 2 3 1 1 2 ఇచ్చాడు. దెన్ ఫైండ్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. గివెన్ దట్ ఏ ఏమి ఇచ్చాడు చూడండి. 1 2 1 3 2 3 1 1 2. ఇది ఏ మ్యాట్రిక్స్ చూడండి. 1 2 3 3 రోస్ 1 2 3 3/3 మ్యాట్రిక్స్ అండి. నెక్స్ట్ మనం ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి చూడండి. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జిఏ బై డెట్ ఏ. అడ్జిఏ బై డెట్ ఏ అంటే ఫస్ట్ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఏ ఈక్వల్ టు 1 2 1 3 2 3 1 1 2. ఇదేంటి కోఫ్యాక్టర్స్ తీసుకుంటాం కదా. కోఫ్యాక్టర్ అంటే ఫార్ములా ఏంటి, -1 హోల్ పవర్ i ప్లస్ జే ఇంటూ మైనర్ ఆఫ్ ఏఐజే తీసుకుంటామండి. ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. అది ఎలా వస్తుంది వన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కోఫ్యాక్టర్ ఆఫ్ ఏఐజే ఈక్వల్ టు -1 ఇంటూ i ప్లస్ జే ఇంటూ మైనర్ ఆఫ్ ఏఐజే. నేను ఈ ఫస్ట్ ప్లేస్కి తీసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ప్లేస్లో -1 హోల్ పవర్ i అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం A11 కదా. ఇది i, ఇది j. ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి 1 + 1 అవుతుంది ఇంటూ మైనర్ ఆఫ్ ఏఐజే. అంటే ఈ 1కి మైనర్ కావాలంటే ఏం తీసుకుంటాము, డెట్ ఆఫ్ ఈ రోని ఈ కాలంని ఈ రోని క్యాన్సిల్ చేసేస్తాం. చేసి ఇంకేం తీసుకుంటాం, 2 3 1 2 తీసుకుంటాం. 2 3 1 2. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, -1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది డెట్ కాబట్టి ఏడి మైనస్ బీసీ 4 - 3. -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. 4 - 3 ఈక్వల్ టు 4 - 3 ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ చూడండి 1 ఇంటూ 4 - 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్లేస్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం. ఫస్ట్ రో అని అంటే ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, -1 హోల్ పవర్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఈక్వల్ టు ఫస్ట్ రో అని అంటే -1 1 + 2 3 అవుతుంది. అంటే -1 హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది, -1 వస్తుంది. దానికోసం ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఈ ప్లేస్ చూడండి. ఫస్ట్ రో థర్డ్ కాలం 1 + 4 1 + 3 -1 ఫస్ట్ రో. నెక్స్ట్ 1 2 3 థర్డ్ కాలం అంటే -1 హోల్ పవర్ 4. ఈవెన్ నెంబర్స్ ఉంటే పాజిటివ్ అవుతుంది, ఆడ్ నెంబర్స్ ఉంటే నెగిటివ్ వస్తుంది. -1 హోల్ పవర్ 4 అని అంటే 1 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, సెకండ్ రో ఫస్ట్ కాలం -1 పవర్ ఇది సెకండ్ రో అని తీసుకున్నాను కదా. సెకండ్ రో అంటే 2 ఫస్ట్ కాలం 2 + 1 2 + 1 అంటే ఏమవుతుంది చూడండి, -1 హోల్ క్యూబ్ అవుతుంది. హోల్ క్యూబ్ అంటే మైనస్ వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఈ ప్లేస్ చూడండి. సెకండ్ రో సెకండ్ కాలం -1 హోల్ పవర్ సెకండ్ రో సెకండ్ కాలం తీసుకుంటే -1 హోల్ పవర్ 4. ఈవెన్ ఉంది కదా, ఈవెన్ ఉంటే పాజిటివ్ 1 అవుతుంది. ఇక్కడ ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఈ ప్లేస్ చూడండి. సెకండ్ రో ఫస్ట్ రో సెకండ్ రో 1 2 3 థర్డ్ కాలం సెకండ్ రో ప్లస్ థర్డ్ కాలం ఏమవుతుంది, -1 హోల్ పవర్ 5 అంటే ఆడ్ అంటే -1 వస్తుంది. ఈ ప్లేస్లో మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి. 1 2 3 థర్డ్ రో ఫస్ట్ కాలం 3 + 1 అంటే ఏమవుతుంది చూడండి, -1 హోల్ పవర్ 4 అవుతుంది. 4 అని అంటే +1 అవుతుంది. అంటే ఈ ప్లేస్లో ప్లస్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 1 2 3 థర్డ్ రో 1 2 సెకండ్ కాలం -1 హోల్ పవర్ థర్డ్ రో సెకండ్ కాలం -1 హోల్ పవర్ 5 అని అంటే -1 వస్తుంది. ఈ ప్లేస్లో మైనస్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి. 1 2 3 థర్డ్ రో 1 2 3 థర్డ్ కాలం -1 హోల్ పవర్ 3 + 3 అంటే -1 హోల్ పవర్ 6 ఈక్వల్ టు ఈ ప్లేస్లో ప్లస్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఇది కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి.
మనం ఓన్లీ ఫస్ట్ డెట్టే ఫైండ్ అవుట్ చేస్తాం. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ మైనస్ ప్లస్ మైనస్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఐడియా కోసం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తే ఏ వాల్యూస్ వస్తాయి అని చెప్పాను. ఇప్పుడు డెట్కి చూడండి ఎలా తీసుకుంటామో. 1 2 1 3 2 3 1 1 2. ఈ ప్లేస్లో మాత్రం ప్లస్ మైనస్ ప్లస్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. 1 ఇంటూ ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలింది ఏంటి? 2 3 1 2 ఏడి మైనస్ బీసీ 2 2 ద 4 1 ఇంటూ 3 3 4 మైనస్ 3 4 మైనస్ 3 మైనస్ 2 ఇంటూ ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుందండి. ఇంకేముంటుంది? 3 3 1 2 ఉంటుంది. 3 2 ద 6 1 ఇంటూ 3 3 6 మైనస్ 3 6 మైనస్ 3 ప్లస్ 1 ఇంటూ ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుందండి. ఇంకేముంటుంది చూడండి? 3 2 1 1 3 1 ద 3 1 ఇంటూ 2 2 3 మైనస్ 2 3 మైనస్ 2 4 మైనస్ 3 ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ 6 మైనస్ 3 3 అవుతుంది. ప్లస్ 1 ఇంటూ 3 మైనస్ 2 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ 1 ఇంటూ 1 మైనస్ 2 3 జ 6 ప్లస్ 1 1 ప్లస్ 1 2 మైనస్ 6 2 మైనస్ 6 అంటే మైనస్ 4 అవుతుంది. నాట్ ఈక్వల్ టు 0. డెట్ అనేది నాట్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ. మనకు కావాల్సింది ఏంటి? డెట్ ఏ ఫైండ్ అవుట్ చేసాం, అడ్జిఏ కావాలి. అడ్జిఏ కావాలంటే ఏం చేయాలి? కోఫ్యాక్టర్కి ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జిఏ వస్తుంది. అడ్జిఏ అంటే ఫార్ములా ఏంటి చూడండి. అడ్జిఏ అంటే కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రాన్స్పోజ్ చేయాలి. ఫస్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలో చూడండి. ఫస్ట్ నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ప్లస్ ఈ ప్లేస్లో ఏముంటుంది? ప్లస్ 1 ప్లస్ 1 కదా ప్లస్. ఇది 1 ప్లస్ 2 1 ప్లస్ 2 అని అంటే మైనస్ వస్తుంది. 3 ఆడ్ ఉన్న దగ్గర మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమొచ్చాయి చూడండి. ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్. నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్. మీకు చిన్న కోడ్ చెప్తాను. ఫస్ట్ ప్లేస్లో ప్లస్ ఉంటుందండి, ప్లస్ తర్వాత మైనస్, మైనస్ తర్వాత ప్లస్, ప్లస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మైనస్, మైనస్ అయిపోయిన తర్వాత ప్లస్, ప్లస్ తర్వాత నెక్స్ట్ మైనస్, మైనస్ తర్వాత నెక్స్ట్ ప్లస్, ప్లస్ తర్వాత మైనస్, మైనస్ తర్వాత ప్లస్. అట్లా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మనకి ఇప్పుడు కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ రో ఈ కాలం తీసేయండి. తీసేస్తే ఏమవుతుంది? 4 మైనస్ 3 4 మైనస్ 3. నెక్స్ట్ మైనస్ ఉంటుందండి. నెక్స్ట్ దీంట్లో ఏంటనంటే కోఫ్యాక్టర్లో ఇంటూ 2 1 2 రాస్తాం కదా, అవి రాయాల్సిన పని లేదు. జస్ట్ డైరెక్ట్ మైనస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది కదా, ఈ ప్లేస్ కదా, ఈ రో ఈ కాలం తీసేయండి. 3 2 జ 6 3 2 జ 6 మైనస్ 3 6 మైనస్ 3. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ప్లస్ కదా ప్లస్. నెక్స్ట్ ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుంది. ఈ రో కాలం వెళ్ళిపోతే ఇంకేముంటుంది చూడండి, ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుంది. 3 1 జ 3 మైనస్ 2 3 మైనస్ 2. నెక్స్ట్ ఈ ప్లేస్ కావాలి. ఈ ప్లేస్ కావాలంటే ఈ కాలమ్ ఈ రో వెళ్ళిపోతుంది. 2 2 జ 4 మైనస్ 1 4 మైనస్ 1. నెక్స్ట్ ఈ ప్లేస్ కావాలి, ఈ ప్లేస్ కావాలి. ఈ రో ఈ కాలం తీసేయండి. ఇంకేముంటుంది? 1 1 1 2 ఉంటుంది. 1 2 జ 2 మైనస్ 1 2 మైనస్ 1 2 మైనస్ 1. నెక్స్ట్ ఈ ప్లేస్ కావాలండి. ఈ ప్లేస్ కావాలంటే ఈ కాలం వెళ్ళిపోతుంది, ఈ రో వెళ్ళిపోతుంది. ఇంకేముంటుంది? 1 2 1 1 ఉంటుంది. 1 1 జ 1 1 2 జ 2 1 మైనస్ 2 1 మైనస్ 2. నెక్స్ట్ ఈ ప్లేస్ కావాలి. ఈ ప్లేస్ అంటే ఈ రో ఈ కాలం వెళ్ళిపోతుంది, ఈ రో వెళ్ళిపోతుంది. 3 2 జ 6 మైనస్ 2 6 మైనస్ 2. నెక్స్ట్ ఈ ప్లేస్ కావాలి. ఈ ప్లేస్ అంటే ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుంది. 1 ఇంటూ 3 3 3 ఇంటూ 1 3 3 మైనస్ 3 3 మైనస్ 3. నెక్స్ట్ ఈ ప్లేస్ కావాలి. ఈ ప్లేస్ అని అంటే చూడండి, ఈ కాలం వెళ్ళిపోతుంది, ఈ రో వెళ్ళిపోతుంది. 1 ఇంటూ 2 2 మైనస్ 3 2 జ 6 2 మైనస్ 6. ఇప్పుడు చూడండి 4 మైనస్ 3 అంటే ఏమవుతుంది చూడండి, 4 మైనస్ 3 అంటే 1 కదా. నెక్స్ట్ మైనస్ వస్తుంది. 6 మైనస్ 3 అంటే 3 మైనస్ 3 మైనస్ 3. నెక్స్ట్ 3 మైనస్ 2 అంటే 1 ప్లస్ 1
ప్లస్ 1. నెక్స్ట్ 4 మైనస్ 1. 4 మైనస్ 1 అంటే 3 మైనస్ 3 మైనస్ 3. 2 మైనస్ 1. 1 ప్లస్ 1 ప్లస్ 1. నెక్స్ట్ 1 మైనస్ 2. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 వస్తుంది. మైనస్ హాఫ్ మైనస్ 1 అంటే ప్లస్ 1 ప్లస్ 1. 6 మైనస్ 2 ప్లస్ 4. 6 మైనస్ 2 ప్లస్ 4. 3 మైనస్ 3 0. 0 ఇంటూ సంథింగ్ 0 అండి 0. నెక్స్ట్ 2 మైనస్ 6. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4 వస్తుంది. ప్లస్ ఉంది కదా మైనస్ 4 అవుతుంది. మైనస్ 4. ఇదేంటి మనకి ఏం ఫైండ్ అవుట్ చేసాము? కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేసాం. మనకు కావాల్సింది ఏంటి? అడ్జాయింట్ ఆఫ్ ఏ. అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏంటి? కోఫ్యాక్టర్ ఆఫ్ ఏకి ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ 1 మైనస్ 3 1 మైనస్ 3 1 1 4 0 మైనస్ 4 రాశాను. ట్రాన్స్పోజ్ చేశాను. ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుందండి? కాలమ్స్ రోస్ అవుతాయి, రోస్ కాలమ్స్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నేను ఈ రోని ఈ కాలంలో రాసా. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంలో రాసా. 1 మైనస్ 3 1 1 మైనస్ 3 1. ఈ సెకండ్ రోని సెకండ్ కాలంలో రాసా. మైనస్ 3 1 1 మైనస్ 3 1 1. నెక్స్ట్ థర్డ్ రోని థర్డ్ కాలంలో రాసా. 4 0 మైనస్ 4 4 0 మైనస్ 4. మనకు కావాల్సింది ఏంటి? ఏ ఇన్వర్స్ కావాలి. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి? ఫార్ములా అడ్జిఏ బై డెట్ ఏ. నేను అడ్జిఏ బై డెట్ ఏనే ఏమని రాసాను అంటే 1 బై డెట్ ఏ ఇంటూ అడ్జిఏ లాగా రాసుకుంటున్నాను. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 బై డెట్ ఏ అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, -4 కదా. ఇది డెట్ ఏ వాల్యూవే కదా. డెట్ ఏ ఈక్వల్ టు -4 వచ్చింది కదా. -4 సబ్స్టిట్యూట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటూ అడ్జిఏ అంటే ఏంటి? 1 -3 4 -3 1 0 1 1 -4 అండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 1 2 1 0 1 2 2 1 ఇచ్చాడు. ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. గివెన్ దట్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు చూడండి. గివెన్ ఏ ఈక్వల్ టు 2 1 2 1 0 1 2 2 1 అని ఇచ్చాడు. మనకి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అందులోనే అడ్జాయింట్ వస్తుంది కదా. అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనం జస్ట్ ఏ ఇన్వర్స్ చేస్తే అందులోనే అడ్జాయింట్ వచ్చేస్తుంది, సరిపోతుంది. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి? అడ్జిఏ బై డెట్ ఏ. ఫస్ట్ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం తీసుకుంటాము? ప్లస్ మైనస్ ప్లస్ కదా తీసుకుంటాము. ఓకే. నెక్స్ట్ 2 ఇంటూ ఈ రో ఈ కాలం వెళ్ళిపోతుంది. 0 ఇంటూ 1 0 -2 ఇంటూ 1 2 ఏడి మైనస్ బీసీ. నెక్స్ట్ -1 ఇంటూ ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుందండి. 1 1 2 1 ఉంటుంది. 1 ఇంటూ 1 1 2 ఇంటూ 1 -2 ఏడి మైనస్ బీసీ 1 -2. నెక్స్ట్ +2 ఇంటూ ఈ రో వెళ్ళిపోతుంది, కాలం వెళ్ళిపోతుందండి. ఇంకేముంటుంది? 1 0 2 2 ఉంటుంది. ఏడి 1 ఇంటూ 2 2 మైనస్ బీసీ 2 ఇంటూ 0 0 2 -0 2 -0. నెక్స్ట్ 0 -2 అంటే -2 అవుతుంది. -2 ఇంటూ 2 అంటే -4. -1 ఇంటూ 1 -2 బిగ్ నెంబర్కి మైనస్ ఉంది, -1 వస్తుంది. ప్లస్ 2 2 4 -4 -1 +1 +4. ఈ -4 +4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది? 1 ఉంటుంది. నాట్ ఈక్వల్ టు 0. డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్. ఇప్పుడు నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఫ్యాక్టర్కి నేను డైరెక్ట్ సింపుల్గా చెప్పాను. ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్, నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఇప్పుడు చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకోండి. ఫస్ట్ ఇది ఈ కాలమ్ ఈ రోని తీసేయండి. 0 -2 0 -2. నెక్స్ట్ ఈ ప్లేస్ అండి. ఈ ప్లేస్ అని అంటే ఈ కాలమ్ ఈ రో తీసేసుకోండి. ఈ రో ఈ కాలమ్ తీసేసుకుంటే 1 -2 1 -2. నెక్స్ట్ ఈ ప్లేస్ అండి. ఈ ప్లేస్ అంటే ఈ రో ఈ కాలం తీసేయండి. 2 -0 2 -0. నెక్స్ట్ ఈ ప్లేస్ కావాలి. ఈ ప్లేస్ కావాలంటే ఈ రోని ఈ కాలంని తీసేయండి. 1 ఇంటూ 1 1 2 2 4 1 -4 1 -4. నెక్స్ట్ ఈ ప్లేస్ కావాలి. ఈ రోని తీసేయండి, ఈ కాలంని తీసేయండి. 2 2 2 1 ఉంటుంది. 2 1 2 2 2 4 2 -4. నెక్స్ట్ ఈ ప్లేస్ కావాలి. ఈ ప్లేస్ అంటే చూడండి, ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుంది. 2 2 4 -2 1 2 4 -2
4 మైనస్ 2. నెక్స్ట్ ఈ ప్లేస్ కావాలండి. ఈ ప్లేస్ అంటే చూడండి, ఈ ఈ కాలం వెళ్ళిపోతుంది, ఈ రో వెళ్ళిపోతుంది. 1 మైనస్ 0, 1 మైనస్ 0, 1 మైనస్ 0. నెక్స్ట్ ఈ ప్లేస్ చూడండి, ఈ కాలం వెళ్ళిపోతుంది, ఈ రో వెళ్ళిపోతుంది. 2 ఇంటూ 1, 1 ఇంటూ 2, 2 మైనస్ 2, 2 మైనస్ 2. నెక్స్ట్ ఈ ప్లేస్ కావాలండి, ఈ రో వెళ్ళిపోతుంది, కాలం వెళ్ళిపోతుంది. 2 ఇంటూ 0, 0 మైనస్ 1, 0 మైనస్ 1, 0 మైనస్ 1. ఇక్కడ చూడండి ప్లస్ ఉంది, -2 వచ్చేస్తుంది. -2. నెక్స్ట్ 1 మైనస్ 2, 1 మైనస్ 2 అంటే ఏమవుతుంది? -1 అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, +1. నెక్స్ట్ 2 మైనస్ 0 అంటే 2 అవుతుంది, 2 + 2 అవుతుంది, +2. నెక్స్ట్ 1 మైనస్ 4, బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది చూడండి, -3 వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, +3 వస్తుంది, +3. నెక్స్ట్ 2 మైనస్ 4, మైనస్ బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -2 వస్తుంది. ప్లస్ ఉంది కదా, -2నే అవుతుంది, -2. నెక్స్ట్ -4 మైనస్ 2 అంటే 2 అవుతుంది. మైనస్ ఉంది కదా, -2 వస్తుంది, -2. నెక్స్ట్ 1 మైనస్ 0, 1 అవుతుంది. ప్లస్ ఉంది కదా, +1 వస్తుంది. నెక్స్ట్ 2 మైనస్ 2, 0, 0 ఇంటూ సంథింగ్ 0, 0. నెక్స్ట్ 0 మైనస్ 1 అంటే -1 వస్తుంది. ప్లస్ ఉంది కదా, -1 అవుతుంది, -1. మనకు కావాల్సింది ఏంటి? అడ్జాయింట్ ఆఫ్ ఏ. అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏంటి? కోఫ్యాక్టర్ ఆఫ్ ఏకి ట్రాన్స్పోజ్. మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి? కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ. కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ అంటే ఏంటి? -2, 1, 2, 3 -2, -2, 1, 0, -1కి హోల్ ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? కాలమ్స్ రోస్ అవుతాయి, రోస్ కాలమ్స్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ రో ఉంది, నేను ఫస్ట్ కాలంలో రాసుకుంటున్నాను. -2, 1, 2 కాలంలో, -2, 1, 2. ఇది సెకండ్ రో ఉంది, 3 -2, -2 కాలంలో రాసుకున్నాను, 3 -2, -2. థర్డ్ రో, థర్డ్ కాలం 1, 0, -1 అండి, 1, 0, -1. ఇప్పుడు చూడండి, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? అడ్జిఏ బై డెట్ ఏ. అడ్జిఏ బై డెట్ ఏ నేను ఏమని రాసుకుంటాను? 1/det A ఇంటూ అడ్జిఏ అని రాసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 1/det A అంటే ఏమొచ్చింది మనకి? ఆన్సర్ 1 వచ్చింది. ఇదేంటి? det A. det A ఈక్వల్ టు ఏమొచ్చేసింది? 1 వచ్చింది. 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. నెక్స్ట్ అడ్జిఏ ఈక్వల్ టు ఏమొచ్చింది చూడండి, -2, 3, 1, 1 -2, 0, 2 -2, -1, 2 -2, -1. నెక్స్ట్ 1/1 అంటే 1 అయిపోతుంది. ఆన్సర్ వచ్చేసి -2, 3, 1, 1 -2, 0, 2 -2, -1 వస్తుందండి. థ్యాంక్ యూ అండి.